హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలను బుధవారం నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల్లో మాదిరిగా క్రీడా రంగంలోనూ దివ్యాంగులు ముందుకెళ్తున్నారని అన్నారు. ఇక దివ్యాంగులు క్రీడల్లో రాణించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఇక భవిష్యత్తులో దివ్యాంగుల కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చి జిల్లా సంక్షేమ శాఖ ప్రోత్సహించాలన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఇక వైకల్యాన్ని అధిగమించేలా దివ్యాంగులను ఉత్సాహపరిచే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మాట్లాడుతూ క్రీడలు మనలోని శక్తిని, ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయని అన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొంటున్న దివ్యాంగులందరికీ అభినందనలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేస్తున్నారు. మరియు కార్యక్రమంలో జిల్లా స్థాయి కోఆర్డినేటర్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ బిల్లా మహేందర్ గారు మరియు ధనుంజయ గారు, సురేష్ గారు మరియు దివ్యాంగుల పాఠశాల నుండి విచ్చేసినటువంటి ఎన్జిఓ ప్రతినిధులు, శ్రీ మల్లికమ్మ మనోవికాస కేంద్రం నుండి బండ రామలీల గారు, స్పందన నుండి సుచరిత గారు మరియు కోఆర్డినేట్ కమిటీ వాళ్ళు శ్రీ సురేష్ గారు, బిల్లా మహేందర్ గారు, సురేష్ గారు ఎమ్మెల్యే గారిని కలిసి వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ అంధ ఉద్యోగ మరియు ఉపాధ్యాయ సంఘం నుండి కుంట రాజు గారు, గౌరవ అసిస్టెంట్ కలెక్టర్ గారికి, జిల్లాలో ఉన్నటువంటి స్పెషల్ నీడ్ చిల్డ్రన్ పుష్పకిచ్చడం అందిస్తున్నారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అంటే ఈసారి మనకు ఎన్నికల విధానంలో కొంత చేంజ్ అయ్యేసరికల్లా ఇప్పుడు మనము డిజేబుల్ స్పోర్ట్స్ ఈరోజు నిర్వహించుకుంటున్నాం మన జిల్లా వ్యాప్తంగా. అలాగే మరి డిసెంబర్ 15న మళ్ళీ వీరందరి మధ్యన ఈరోజు మనము ఇనాగ్రేట్ చేసుకొని మరి దిగ్విజయంగా మరి ఈ కార్యక్రమాన్ని మీ అందరి ప్రోత్సాహంతో కేవలం శారీరక వైకల్యం అనేది దేనికి ముందుకు వెళ్దామని కోరుతూ మరి నెక్స్ట్ నాకు స్పీకర్ అంటే చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ థ్యాంక్ యూ సార్. Eve of World Disability Day, but this time due to elections and everything, the date was being extended to today. So sports is one of most beautiful way to take our energies and channelize it into some good thing. So for all the best to all the participants to participate. సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖు నాడు జరిపినటువంటి పండుగ వాతావరణం కాకపోతే మనకు ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని ఇవాళ నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు డిప్యూటీ డైరెక్టర్ హ్యాండిక్యాప్ కార్పొరేషన్, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్వయాన క్రీడాకారుడు, అలాగే ఎమ్మెల్యేగా అయిన తర్వాత మంచి ఒక బృహత్తర కార్యక్రమం ఇవాళ హ్యాండిక్యాప్స్ డే కాబట్టి ఆ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా చీఫ్ గెస్ట్ అయినటువంటి స్థానిక శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు, అలాగే మరో అతిథి అసిస్టెంట్ కలెక్టర్ గారు శ్రద్ధా శుక్లా గారు, అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ డివైఎస్ఓ గారు అశోక్ గారు, అలాగే డెవలప్మెంట్లో ప్రముఖ పాత్ర క్రీడలు భావిస్తాయి. కాకపోతే సామాన్యులు వికలాంగులు కానటువంటి వారు క్రీడలను ఆస్వాదించడంలో పెద్ద గొప్పతనమే కాదు.
దివ్యాంగులై ఉండి వికలాంగులు అనొద్దని కార్యక్రమంలో భాగంగా క్రీడలు మరి దివ్యాంగులకు మానసికంగా మరి వాళ్ళకు ఉల్లాసంగా ఉండడానికి క్రీడలు చాలా దోహదపడుతున్నాయి. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మరి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మరియు పశ్చిమ చైర్మన్ అజీజ్ గారు, అశోక్ గారు, ఎన్జిఓస్ అన్ని కూడా సభని వేదిక మీద పెద్దలు వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ కార్యక్రమం నిన్న కూడా అటెండ్ చేయటం జరిగింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు నిజంగా కూడా వారికి ఎన్ని చేసినా తక్కువనే అనిపించేంత ఇది ఉన్నది వారికి, దివ్యాంగుల వాళ్ళ క్రీడలకు. మరి రేపు భవిష్యత్తులో కూడా ఇక్కడ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా వెల్ఫేర్ ఆఫీసర్ గారిని కోరుతాం. దానికి కావలసిన ఏర్పాట్లలో మేము పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. వారిని ఇంకా ఉత్సాహపరిచి వారికి అది లేని లోటుని తీర్చే విధంగా ఏ అవసరాలకు అయితే మనం ఉపయోగపడగలుగుతామో అది ఒక గవర్నమెంట్ పరంగానే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా వారిని ఎంకరేజ్ చేయడానికి ముందుకు రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మేడం